హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి అండర్ బడ్జెట్లో ఐ థింక్ ఇది 200 రూపీస్ నుంచి అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యేటువంటి చక్కని నైటీ కలెక్షన్ అయితే షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాలి. దీని డీటెయిల్స్ అయితే కనుక నేను మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. డ్రెస్ తేజస్వి కలెక్షన్స్ ఓన్లీ 890 పర్పుల్ అండ్ పీచ్ కలర్ పైన అవైలబుల్గా ఉంది. ఇది జార్జెట్, ఇది కాటన్, సూపర్ ఉంటుందండి మనకైతే కుర్తీ అనేది. మీకు నేను సైడ్లో కూడా ఒక ఫోటో పెడతాను, కావాలనుకునే వారైతే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో మీకు కనుక నచ్చింది అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. డ్రెస్ డీటెయిల్స్ కోసం అయితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టేసా. ఈరోజు నేను చూపించబోయే నైటీ కలెక్షన్స్ లింక్స్ అయితే కనుక మీకు ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. సో మీరు చూసుకోండి. అన్నీ కూడా కాటన్ నైటీస్ డిఫరెంట్ సైజెస్ పైన మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే కనుక ఒక చిన్న సేల్ నడుస్తుంది మనకి ఫ్లిప్కార్ట్లో. దానివల్ల ఏంటంటే అప్ టు మనకి 70 to 80% డిఫరెంట్ నైటీస్ పైన అయితే కనుక మంచి ఆఫర్ అనేది రన్ అవుతుంది. అందువల్లనే మనకి ఇంత బెస్ట్ ప్రైస్లో అయితే కనుక వస్తున్నాయి అనమాట. సో డెఫినెట్గా చూసుకోండి. నేనైతే అండర్ బడ్జెట్లో రెగ్యులర్ యూజ్ కోసం మనకి కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉన్నవి అండర్ బడ్జెట్లో ఉన్నవే షాపింగ్ చేసి అయితే కనుక నేను తీసుకున్నవి మీకు రివ్యూ అయితే కనుక ఇవ్వడానికి పట్టుకొచ్చానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక ఒక్క 2 పీస్ సెట్ ఒకటి షేర్ చేస్తానండి. యాక్చువల్గా నాకు కొద్దిగా లేట్ డెలివరీ అయిందనమాట. సో ఎలాగూ నేను తెప్పించుకున్నాను కాబట్టి ఇది ఫుల్ ట్రెండ్ ప్రజెంట్. ఈ ప్రింట్ అనేది ఇట్లా చైనీస్ కాలర్ నెక్ పైన ఆఫీస్ యూజ్కి వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అనమాట. రేయాన్ ఫ్యాబ్రిక్లో అండర్ బడ్జెట్లో వస్తుందండి. చిన్నగా అయితే కనుక ఫ్రంట్ మనకి ఇట్లాగా స్లిట్ అనేది ఉంటుంది వితౌట్ లైనింగ్ పైన. రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేటువంటి ఈ డిజైన్ మెయిన్గా ఈ ప్రింట్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుందండి, అందుకోసం తెప్పించాను. సో పోయినసారి నేను 2 పీస్ ఇచ్చేసరికి అయితే కనుక నాకు ఇది రాకుండే, అందుకు ఎలాగో వచ్చింది కాబట్టి నేను మీకు ఈ వీడియోలోనే లింక్ అనేది అయితే కనుక ప్రొవైడ్ చేస్తానండి. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రింటెడ్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది. సో చూసుకోండి, ఒకవేళ నచ్చింది అనుకుంటే సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కంఫర్ట్గా ఉంటుంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా బటన్ లాగా అయితే కనుక ఫోల్డ్ అయ్యి మనకి ఇట్లా ఉంటుంది. రెగ్యులర్ యూజ్, డైలీ యూజ్, ఆఫీస్ యూజ్కి అయితే కనుక సింపుల్గా వేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది మన 2 పీస్ సెట్ డ్రెస్. సో ఇప్పుడైతే కనుక మనం ఇంకా నైటీస్ అయితే స్టార్ట్ చేద్దాము. అన్నీ కూడా కాటన్ మెటీరియల్ పైన చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ఇదైతే కనుక నైటీ అండి, కాటన్లోనే లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చింది. చక్కగా అయితే కనుక ఇట్లా మనకి రాజస్థానీ ప్రింట్స్ ఆ కాన్సెప్ట్లో డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి కదా, అట్లా ఉందన్నమాట. కొంచెం క్లోజప్ లుక్లో చూపించేస్తాను, దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బాగా థిక్నెస్ ఏం లేవండి, కొంచెం అయితే కనుక మనకి పల్చగానే ఉంటాయి. అదేదో సామెత ఉంటుంది కదా అండి, పిండి కొలది రొట్టె అన్నట్టు. మనకి అమౌంట్ని బట్టే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్యాబ్రిక్ అనేది కూడా. సో అది కూడా మీరు చూసుకోండి. ఇదైతే కనుక మనకి ఫ్యాబ్రిక్. ఓకేనా, సో కొన్ని ఏంటంటేనండి చెప్తా చూడండి, వాష్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ కాటన్స్ అనేవి డెఫినెట్గా మనకి థిక్నెస్ వస్తాయి వాష్లో. ఇవి మిషన్ వాష్ కూడా బాగానే ఉంటాయండి. సో నాకైతే నెక్ లైన్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ నాకు ఒక్కొక్కసారి అర్థం అవ్వట్లేదండి. ఈ మధ్యన డార్క్ బ్లూ చెప్పాలా, డార్క్ నేవీ బ్లూ చెప్పాలో నా కళ్ళకి అర్థం అవ్వట్లేదా, ఈ లైటింగ్కి అర్థం అవ్వట్లేదు. నేనైతే కలర్ చెప్పట్లేదు, ఎందుకంటే బ్లూ అనుకున్న వాళ్ళకి బ్లాక్ అనిపించవచ్చు. నాకు ఇది ఇప్పుడు కూడా ఇది ఇట్లా చూస్తే సన్లైట్కి డార్క్ బ్లూ లాగానే ఉందండి. బ్లాక్ అని చెప్పడానికి నోరు రావట్లా, కానీ ఇట్లా డౌన్లో పెట్టి చూస్తే డార్క్ బ్లూ కాదేమో బ్లాక్ ఏమో అని అనిపిస్తుంది. నేనైతే మాట్లాడను ఇంకా దీని గురించి కలరు. సో మీకు ఎలా అనిపిస్తే అలాగే అనేసుకోండి. ఇంకా ఇదైతే కనుక నైటీ అండ్ ఇదైతే కనుక ఇట్లా మీకు జిప్ పార్ట్తో అయితే కనుక వచ్చింది. మీకు ఒకవేళ లెంత్ ఓకే అనుకుంటానండి, ఫీడింగ్ కూడా బాగానే ఉంటుంది. ఓకేనా, ఇదైతే కనుక మన ఫస్ట్ నైటీ. అండ్ రెండో నైటీ వచ్చేసి అయితే కనుక పింక్ కలర్. ఇది కూడా బాగుందండి, అండర్ బడ్జెట్లోనే. ఇది కూడా మీకు రెగ్యులర్ యూజ్ పైన అయితే కనుక వస్తుంది. చాలా వరకు ఏంటంటే ఇట్లాంటి స్క్వేర్ నెక్స్ లాంటి ప్యాటర్న్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చాలా క్యూట్గా ఉంటాయి. ఇట్లాంటి ముద్దు స్లీవ్స్ యంగ్స్టర్స్కి సూపర్ ఉంటాయండి. న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కూడా చాలా క్యూట్ లుక్స్ ఉంటాయి ఇట్లాంటివి అయితే కనుక. ఇట్లా ఫ్రిల్ కాన్సెప్ట్లో అయితే కనుక వస్తుంది హ్యాండ్ అనేది. సో చూసుకోండి, కొంచెం మోడర్న్గా హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది కూడా నైస్ నైటీ. మీకు లుక్ అనేది ఇలా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది, మంచి కలర్ పైన. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఇది కంప్లీట్గా అయితే కనుక కాటన్లో వచ్చేస్తుంది. ఇవాళ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు నెక్స్ బాగున్నాయి, ప్రింట్స్ బాగున్నాయి.
చూడండి అసలు మంచి డిజైన్స్లో అయితే కనుక దగ్గరగా మీకు నేను టోటల్గా ఒక 10 నైటీస్ వరకు షేర్ చేస్తున్నట్టే ఈరోజు. అన్నీ కూడా మంచిగా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్లో అయితే కనుక ఉన్నాయి. ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు. అన్నీ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. జస్ట్ మీరు అయితే కనుక సైజ్ సెలెక్ట్ చేసుకోవడమే. కొన్నేమో అసలు ఫ్రీ సైజ్ అయితే కనుక ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు అండి. దాన్ని బట్టి కూడా మీరు అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మంచి కాటన్ నైటీస్ అయితే ఉన్నాయి ఈరోజు మన వీడియోలో. అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. యాక్చువల్గా నేను రీసెంట్గా నైట్ డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు కూడా చాలా వరకు నైటీస్ కూడా అడిగిన కామెంట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు మన వీడియో కింద కూడా చెక్ చేయొచ్చు. ఇదైతే కనుక నైటీ అండి. మరొక డిజైన్ అనేది నైటీ అనేది లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ అండ్ ప్రింటెడ్ అంతా కూడా చాలా బాగుందండి. మంచి క్వాలిటీ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ ఇది కూడా మీకు జిప్తో అయితే కనుక వస్తుంది. పెన్సిల్ జిప్స్ అని చెప్తాం కదా, ఆ జిప్పర్ పార్ట్తో అయితే కనుక వచ్చిందనమాట. ఎక్కువ లేదు, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఓపెన్ అవుతుంది. దెన్ హై నెక్కే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక నైటీ. ఇది కూడా మనకి ఫ్రంట్ జిప్తో వచ్చిందండి. ఇదైతే మాత్రం మనకి ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది నైటీ. అండ్ ఇదైతే కనుక మనకి నెక్ కూడా చక్కగా వచ్చింది. ఇలాగా చూపిస్తాను మీకు నేను. ఇది కూడా ఓపెన్ చేసేసి బాగుంది. ఇది కూడా నైటీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నైస్ డిజైన్ ఇలా ఉంటుంది. అండర్ బడ్జెట్లో కలెక్షన్స్ ఏనండి వాళ్ళు మీకు చూపించేవన్నీ కూడా. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. డిజైన్ అనేది ఇదైతే కనుక ఫ్రంట్, ఇదైతే కనుక మనకి బ్యాక్ డిజైన్. ఇది కూడా హైలీ రికమెండెడ్. కలర్ కాంబినేషన్ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ మీకు చూపిస్తాను ఇది కూడా ఎలా ఉంది అనేసి. లోపల నాకైతే కెమెరా లైట్గా కనబడుతుందండి. బట్ కొన్ని ఏంటంటే వాష్ తర్వాత థిక్నెస్ ఎట్లాగో వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో లోపల మీరు ఒకవేళ నైటీ పెట్టికోట్స్ వేసుకున్నా కానీ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇది కూడానండి కొంచెం రాజస్థానీ ప్రింట్స్ ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది. కింద బాగా బార్డర్ అనేది ఇట్లా అయితే కనుక హైలైట్ అవుతుంది. నైస్ డిజైన్. మీకు ఫ్రంట్ అయితే ఎలా ప్రింటెడ్ వచ్చిందో ఆ థీమ్ అనేది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అలాంటి ప్రింటెడ్ కాన్సెప్టే తీసుకున్నారు. రౌండ్ నెక్ పైన అయితే కనుక మనకి ఇలా ఉంది. ఒకవేళ జిప్స్ అలా వద్దు మనకు అనుకుంటే కనుక ఇది రౌండ్ నెక్లో సింపుల్గా షార్ట్ స్లీవ్స్తో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ కాటన్ డిజైన్ అండి. ఇది కూడా కొంచెం మెటీరియల్ కూడా సాఫ్ట్, కొంచెం మల్ కాటన్కి నియర్ బైగా ఉంది. చాలా బాడీ కంఫర్ట్గా ఉండేటువంటి చక్కని నైటీ అనే చెప్తాను. సో నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు నైటీ అయితే. అండ్ ఇది కూడానండి ఫ్రంట్ ఏమో జిప్పర్ పార్ట్తో వచ్చేసింది. కంప్లీట్గా మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందనమాట. ఇది కూడా ఒక మంచి డిజైనే. నైస్ ప్యాటర్న్తో వచ్చింది. షార్ట్ హ్యాండ్స్లో అయితే కనుక వచ్చేసి మంచి కలర్ అండి. లైక్ ఎట్లా చెప్పొచ్చు అంటే మెజెండా పింక్స్లో వన్ ఆఫ్ ద షేడ్ కలర్ అని చెప్పాలి. దాని మీద ఈ ప్రింటెడ్ థీమ్ అయితే కనుక వచ్చింది. ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ డిజైన్ అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగే వస్తుంది. నైస్ డిజైన్. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మంచి కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. ఇట్లా ఉంటుందండి మనకి నైటీ. కలర్ కాంబినేషన్ బాగుంది. ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. మంచి డిజైన్ అనే చెప్తాను. సో నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుండింది. బ్లూ అండి. ఇది డార్క్ బ్లూ పైన మనకి డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక వచ్చిందండి. ఫ్రంట్ అయితే కనుక జిప్పర్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వస్తుంది. జిప్తో వచ్చింది ఇది కూడా. ఇదైతే కనుక సింపుల్ ఇట్లా ఒక మొగ్గల్ లాంటి డిజైన్, లైక్ లిల్లీస్ లాంటివి చిన్న ఫ్లవర్ డిజైన్ లాంటివి మొగ్గల్లాగా అయితే కనుక వచ్చేసి ఈ నైటీ కాటన్ మెటీరియల్లో అయితే కనుక ఈ విధంగా ఉంది. ఫ్రంట్ ఎట్లా వస్తుందో మనకైతే కనుక సేమ్ నైటీ బ్యాక్ కూడా అలాగే ఉందండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో చెక్అవుట్ చేసుకోండి నచ్చిందంటే కనుక. ఇది జిప్పర్ పార్ట్ అండి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి నేను ఒకటి లెంత్ మీకు. ఇది షోల్డర్ పార్ట్. ఇక్కడ నుంచి పెడతాం కదా నైటీ మనకి. సో జిప్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇట్లా వస్తుంది. మీకు కన్నట్టుగానే ఉంటుంది కదండి ఫీడింగ్కి. ఇది క్లియర్. ఓకేనా? సో మీరు దీన్ని 2-in-1 ఫీడింగ్ కూడా అయితే కనుక వాడేసుకోవచ్చు. సో ఇంత క్లియర్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. ఇది కూడా బాగుంది డిజైన్. క్లాత్ కూడా చాలా బాగుంది. చెప్పాలా, ఒకవేళ మీరు ఫీడింగ్కి అనుకుంటే కనుక అసలు ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్ట్గా ఉందంటే ఒకవేళ మీరు బేబీస్కి ఫీడింగ్ ఇచ్చినా కానీ హ్యాపీగా ఉంటుందండి. లైక్ వాళ్ళ స్కిన్ ఎంత లేత స్కిన్ వాళ్ళదనమాట. సో అప్పుడే పుట్టిన పిల్లలకి ఇట్లాంటివి అయితేనే ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. కాబట్టి రఫ్ అండ్ టఫ్ అండ్ మాపు దాగుతుంది. వాళ్ళకి బొట్టు కాటుక అవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం కదా బ్లాక్ కలర్లోని. ఎట్లాగో మనకే పులుముతారు తీసుకొచ్చి. ఎందుకంటే పాలు కక్కుతూ ఉంటారు, ఏడుస్తూ ఉన్నప్పుడు కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి, జలుబు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇవి మురికికి బాగా ఆగుతాయి. మిషన్ వాషబుల్ పైన రఫ్ అండ్ టఫ్ కూడా మనం లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా మనకి డైలీ యూజ్లోనండి కొద్ది రోజులు చక్కగా మీకు 4-5 నెలలు వెళ్ళిపోతాయి. కాబట్టి మన పిల్లలు గ్రో అయినప్పుడు మళ్ళీ మనం మంచిగా వెళ్ళొచ్చు. ఈ బడ్జెట్ రేంజ్లో నడిచిపోతాయి. నెక్స్ట్ అయితే కనుక అంటే మీరు ఫీడింగ్కి వాడేది ఉంటే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా బాగుంది.
మరి ఫీడింగ్ వాళ్ళకే చెప్పారు, మాకేం చెప్పలేదని అనుకుంటారేమో. ఇలాంటివి ఏంటంటేనండి రఫ్ అండ్ టఫ్ మన పనుల మీద కూడా బాగానే ఉంటాయి. ఏదో వేస్తాము కర్రీలో ఏదో చేస్తాము, లేకపోతే ఏదైనా కలుపుతాము చేత్తో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే నాకు కూడా ఉన్న బ్యాడ్ హ్యాబిట్ చెప్తా చూడండి. అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తాను. ఇక్కడ నా నైటీలు మెయిన్గా మురికైపోయేది ఎక్కడ అంటే ఇట్లా, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అది. ఇట్లా పెట్టేసి ఇట్లా అంటాను అనమాట. అంటే తుడిచినట్టుగా దానికి అట్లాగా. అవి మురికి అనేది పడితే అక్కడే పడతాయి. ఏదైనా చికెన్ కలుపుతామండి, ఎగ్జాంపుల్ చెప్తా, కారము, ఉప్పు, పసుపు అన్నీ వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత కలుపుతాం, పెరుగు అవన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చేయితే కడుక్కోవాలి కదా. కడుక్కున్న తర్వాత పక్కనే ఉన్న నాప్కిన్ తీసుకోవడం నాకు ఒక్కొక్కసారి గుర్తున్నప్పుడు ఏం చేస్తాను, వేరే పని మీద హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అంట. చేతికి ఎంతో కొంత పసుపు ఉంటుంది కదా, అది పోయి మంచిగా అక్కడ అతుక్కుంటూ ఉంటుంది అనమాట. పాపం మా పనామే పెడతారు బ్రష్. అయినా కానీ చెప్తున్నా, ఉన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా ఇట్లాంటివి ఏంటంటే కొంచెం మాపు తాగుతాయి. పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర వైట్ ఉంటాయి, డార్క్ ఉంటాయి, కానీ మీకు డిఫరెన్స్ వేరియేషన్ ఇచ్చానండి. కాబట్టి ఇవి డార్క్ కలర్స్ జనరల్గా ఎవరికైనా బాగానే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇదైతే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా ఫ్రంట్ అయితే కనుక మనకి జిప్ పార్ట్తో వచ్చింది. ఇది కూడా సేమ్ ఇక్కడ వరకు లెంత్తో అయితే కనుక ఉంది. ఇది ఒక ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక ఉంది. షార్ట్ లెన్స్తో అయితే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. మంచి ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ మరొకటి అండి, కాటన్ దాంట్లోనే మీకు అయితే కనుక ఫ్రీ సైజ్లో వచ్చినటువంటి మరొక నైటీ. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే మెత్తగా ఉందండి, చాలా అట్లా దూది ఉన్నట్టుందండి. చాలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వచ్చిందండి. ఇది నేను మీకు 3XL షేర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ప్లస్ సైజ్ వరకు కూడా ఒక ఐడియా ఉండాలి అనేసి. దీనికి జిప్ ఏం రాలేదండి, రౌండ్ నెక్ పైన ఒక చిన్న వీ నెక్ లైన్ పైన అయితే కనుక ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక నైస్ డిజైన్. సో మంచిగా అయితే కనుక ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ మెటీరియల్ పైననే ఇదైతే కనుక వచ్చిందనమాట. ఒక్కసారి ఇలా కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. పెద్దగా నా కనపడుతున్నానండి లేదనే అనుకుంటున్నాను. చాలా లైట్గా అయితే కనుక ఉంది. ఎట్లన్నా వాష్ చేసినాక కొంచెం థిక్నెస్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. లేదంటే కనుక మనం నైటీ పెట్టికోట్స్ వేసుకుని ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. లైట్ వెయిట్ కాన్సెప్ట్, రఫ్ అండ్ టఫ్ యూజ్లో అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయి. ఇదైతే కనుక మనకి స్లీవ్స్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. షార్ట్ స్లీవ్స్లో అయితే కనుక మనకి ఈ నైటీ అనేది వస్తుంది. అన్నీ బాగున్నాయి ఈరోజు. సో మీరు చూసుకోండి, ఏది నచ్చినా కానీ అయితే కనుక హ్యాపీగా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు. లింక్స్ ఎలాగూ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం కాబట్టి సో మీరు లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైతే నైటీ కావాలనుకుంటారో సైజ్ సెలెక్ట్ చేయండి, కార్ట్లో వేయండి. ఇప్పుడు నడుస్తున్న సేల్ బట్టి అయితే కనుక హ్యాపీగా మీరు బడ్జెట్లో అయితే కనుక వీటిని పర్చేజ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా మన పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని. సో నేను మరో వీడియోలో కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ చెప్పైతే కనుక ఇంకా వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.